హాయ్ నమస్తే, నేను మీ ఖాదర్ అండ్ వెల్కమ్ టు ది నెక్స్ట్ స్టాప్ ట్రావెలర్. ఈ రోజు అయితే మనం మైసూర్లో ఉన్నాం గైస్. మీరు దోశ ఎక్కడైనా తినుంటారు, కానీ ఎక్కడ దొరకని దోశ మీకు మైసూర్లో దొరుకుతుందని తెలుసా? ఎస్, దానిపైన మైలరీ దోశ. అండ్ ఎక్కడ దొరకని మటన్ బిర్యానీ మీకు మైసూర్లో దొరుకుతుందని తెలుసా? అండ్ దానికి ఒరిజినల్ ఫ్లేవర్స్ ఉన్నాయి, హనుమంతప్ప బిర్యానీ అని. మటన్ బిర్యానీ ఆ మామూలుగా ఉండదని విన్నాను అక్కడ. సో అది కూడా ఈరోజు మనం ట్రై చేయబోతున్నాం. అండ్ మైసూర్ అంటే ఏంటి? మైసూర్ పాక్. ఎక్కడ దొరకని, ఎప్పుడు ట్రై చేయాలని ఒరిజినల్ అసలు సిసలైన మైసూర్ పాక్ మీకు మైసూర్లోనే దొరుకుతుంది. సో ఈ వీడియోలో మనం మైసూర్లో ఉన్న 3 ఫేమస్ ఐకానిక్ షాప్స్ అయితే విజిట్ చేద్దాం. అండ్ వాటి ఫుడ్ని మనం ట్రై చేద్దాం, ఎలా ఉందో టేస్ట్ చేద్దాం, రివ్యూ చేద్దాం. మీరు ఇక్కడికి విజిట్ చేస్తే ఈ ప్లేసెస్ని విజిట్ చేయాలా వద్దా, వర్తా కాదా అనేది కూడా మనం ఈ వీడియోలో రివ్యూ అయితే చేద్దాం. సో లెట్స్ గెట్ రోలింగ్. సో మనం ఇప్పుడు మైసూర్లో హోటల్స్ ఎక్స్ప్లోర్ చేసే భాగంలో మన ఫస్ట్ స్పాట్కి అయితే వచ్చేసినాం. దీని పేరు వచ్చేసి హోటల్ ఓల్డ్ వినాయక అనమాట. 1930s నుంచి వీళ్ళు దోశ సర్వ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఈ దోసాస్ అనేవి వీళ్ళు వరల్డ్స్ బెస్ట్ దోశగా దీన్ని పోర్ట్రే అయితే చేస్తున్నారు. మీకు ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఇలాంటి దోశ ఎక్కడా దొరకదు అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. ఈ దోశ ఎలా ఉంది ఏంటి మనకు కూడా తెలుస్తుంది. ఎగ్జైటెడ్గా ఉంది. అండ్ దీనికి ఒక ట్విస్ట్ తెలుసా, ఇక్కడ మీకు చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ మైసూర్కి ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చి వీళ్ళు టిఫిన్ చేస్తారంట. వీళ్ళ ఫోటోస్ కూడా లోపల ఉన్నాయి, కుదిరితే చూపిస్తాను మీకు. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. చూసుకోవచ్చు మీరు ఇక్కడ చిరంజీవి ఫోటో, కాజల్ అగర్వాల్ ఫోటో. ఇక్కడ వీళ్ళ కిచెన్ చూడగానే నాకు అర్థమైపోయింది ఇదంతా పాత హోటల్ అని, కానీ క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు దోశలు కట్టెల పొయ్యి మీద వేస్తారు. ఈ దోశలు మీకు 2 రకాలు ఉంటాయి. ఒకటి సాదా దోశ, 2 మసాలా దోశ. ఆ మసాలా మీకు మామూలు మన ఆంధ్ర సైడ్ చేసే మసాలాలా ఉండదు, కర్రీలా ఉంటుంది. దాన్ని వీళ్ళు దోశలో వేసేస్తారు. అది మీకు 60 రూపీస్ పడుతుంది. నాకైతే దోశ సైజుకి రేటుకి సంబంధం లేదనిపించింది. మేబీ ఉన్న హైప్ కోసం అంత రేట్ అయితే పెట్టారు. ఇంకా టేస్ట్ అయితే చూద్దాం పదండి. సో మనమైతే మైలరీ దోశ అయితే ఆర్డర్ పెట్టేసాము. టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడైతే ట్రై చేద్దాం. దోశ అయితే చాలా ఫ్లఫీగా ఉంది, సాఫ్ట్గా. అండ్ ఇందులోకి కాంబో వచ్చి కోకోనట్ చట్నీ ఇచ్చారు, కొబ్బరి చట్నీ. దోశ చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి కోకోనట్ చట్నీతో కలుపుకుంది అంటే టేస్ట్ అదిరిపోయింది. అసలు ఊరికే ఇవ్వలేదు వరల్డ్స్ బెస్ట్ దోశ అంటే దీనికి. చాలా బాగుంది. మనమైతే దోశతో పాటు ఇడ్లీ కూడా ట్రై చేద్దామని తీసుకున్నాం అనమాట. ఇడ్లీ మీరు చూసుకుంటే ఫ్లఫీగా ఉంది. దోశ ఎంత ఫ్లఫీగా ఉందో ఇడ్లీ కూడా అంతే ఫ్లఫీగా ఉంది. ఇడ్లీ ఒకసారి ట్రై చేసేద్దాం ఎలా ఉందో. వన్ సైడ్ దోశ కానీ ఇడ్లీ కానీ చెప్పుకుంటే చట్నీ, కారం, బొంబాయి చట్నీ అన్నీ ఉంటాయి. అక్కడ ఏం లేదు అసలు. దోశలో మీకు బొంబాయి చట్నీలా ఉంటుంది, కానీ దాన్ని బొంబాయి చట్నీ అనరు, సాగు అంటారు వీళ్ళు. అండ్ ఇడ్లీలో కూడా మీకు కొబ్బరి చట్నీ, దోశలో కూడా కొబ్బరి చట్నీ, అంతకుమించి ఇంకేం ఇవ్వరు. బట్ కాంబోలో టేస్ట్ మాత్రం పీక్స్. మెయిన్ దోశ కన్నా ఇడ్లీ కన్నా చూసుకున్నాం, ఈ కొబ్బరి చట్నీ ఏదైతే ఉందో అది మీకు ఫ్లేవర్స్ ఇస్తుంది అనమాట. గైస్, నేనైతే ఈ దోశకి 10 out of 9 రేటింగ్ ఇచ్చేస్తాను అనమాట. భయంకరంగా అయితే ఉంది టేస్ట్, అద్దరిపోయింది అసలు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఊరికే కాదు, సెలబ్రిటీస్ అంతా ఇక్కడికి వచ్చి తినేది. వాళ్ళ ఫొటోస్ కూడా అందుకే పెట్టుకున్నారు వాళ్ళ లోపల, వాళ్ళు వచ్చి తిన్నప్పుడు. అద్దరిపోయింది గైస్. మీరు కనుక మైసూర్ వస్తే మస్ట్ విజిట్ అనమాట ఈ ప్లేస్. అండ్ వీళ్ళ బ్రాంచెస్ అయితే ఎక్కడ లేవు, ఒక్క బ్రాంచ్ మాత్రమే ఉంది మైసూర్లో. అక్కడికి మాత్రమే వచ్చి తినండి, ఒరిజినల్గా ఉంటుంది దోశ. అండ్ లెట్స్లో ఇంకా మన నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ తిందాం, మైసూర్ స్పెషల్. మైసూర్ రుచుల్లో భాగంగా మనం ఇప్పుడు సెకండ్ స్పాట్కి అయితే వచ్చేసినాం. ఈ స్పాట్ పేరు వచ్చి హోటల్ హనుమంతు ఒరిజినల్. నేను ఈ దారిలో వచ్చేటప్పుడు ఇంకోటి చూసా, హోటల్ హనుమంతు అని. బట్ అది ఫేక్ అనుకుంటా, వీళ్ళు ఇంకో పేరు మీద ఎవరో ఓపెన్ చేసి పెట్టుకున్నారు. బట్ ఇదైతే ఒరిజినల్ స్పాట్. మీకు కావాలనుకుంటే నేను లొకేషన్లో అంటే డిస్క్రిప్షన్లో మీకు కావాలంటే లింక్ ఇస్తాను, లేదంటే కామెంట్లో లొకేషన్ పెట్టేస్తాను, చూసుకోవచ్చు. ఇప్పటికైతే వచ్చేసాం. ఇక్కడ మీకు మటన్ బిర్యానీ చాలా ఫేమస్ అంట. మైసూర్ ట్రెడిషనల్ బిర్యానీ చేస్తారని చెప్పారు. చూద్దామని చెప్పి మటన్ బిర్యానీ ఒకటి, తర్వాత మటన్ చాప్స్ ఒకటి ఆర్డర్ అయితే పెట్టాం. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. బాగుంటే రికమెండ్ పక్కా చేస్తా. ట్రై అయితే చేద్దాం ఎలా ఉందో. సో మన ఫస్ట్ ఐటమ్ మటన్ చాప్స్ అయితే వచ్చేసింది. బాగా టెంప్టింగ్గా ఉంది చూడడానికి, ఆయిల్ ఎక్కువ ఉన్నట్టుంది. సో మన మటన్ బిర్యానీ కూడా వచ్చేసింది అండ్ మటన్ చాప్స్ కూడా వచ్చేసాయి. ఒకసారి ట్రై అయితే చేద్దాం. మనం ఫస్ట్ మటన్ చాప్స్తో స్టార్ట్ చేద్దాం. చూడడానికి మటన్ బాగా ఉడికినట్టుంది, బాగా జ్యూసీగా ఉన్నట్టుంది. ట్రై చేస్తే తెలుస్తుంది ఎలా ఉందనేది. అమృతం నిజంగా గైస్, ప్రామిస్గా చెప్తున్నా, ఇంత బెస్ట్ మటన్ చాప్స్ నేను ఎక్కడైతే తినలేదు. అద్దరిపోయింది అనుకోండి టేస్ట్. మటన్ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి, ఇట్లా పట్టుకుంటే ఊడిపోయాలి అంది చూడండి.
చూడండి చూడండి ఊడిపోయి వచ్చేస్తుంది, ఎంత బాగా ఉడికిపోయాయి. అద్భుతం ఇదైతే 10/10. ఒకసారి ఇప్పుడు మటన్ బిర్యానీ ట్రై చేద్దాం. మటన్ చాప్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. కొంచెం కారంగా ఒక మిక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. అది బిర్యానీ అయితే కాదు, మటన్ పులావ్ ట్రెడిషనల్ స్టైల్లో చేశారు, మైసూర్ స్టైల్లో. బాగుంది. అంటే మనం ఎప్పుడు తింటాం కదా హైదరాబాదీ బిర్యానీ, ఇంకా దొన్నె బిర్యానీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్క స్టేట్లో ఒక ఫేమస్ అన్నట్టు. ఇది వాటన్నిటికీ భిన్నంగా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ముక్కలు కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తున్నాయి, బట్ టేస్ట్ వైజ్గా చూసుకుంటే బాగానే ఉంది. అంటే బయట మార్కెట్లో వచ్చినంత హైప్ అయితే అనిపించట్లే. ఒకసారి తినేయచ్చు. టు బీ ఆనెస్ట్ గైస్, నాకైతే అంతకేం అనిపించలే బిర్యానీ. అది పులావ్ బిర్యానీ అయితే కాదు, బట్ అంత ఇచ్చిన హైప్ అయితే నాకు అనిపించలేదు. నాకు తిన్నప్పటి నుంచి ఒక రకంగా అయిపోయింది, నాలుకంతా టేస్ట్ పోయింది. మటన్ చాప్స్ చాలా బాగుండేది, బట్ పులావ్ అయితే అంతగా టేస్ట్ అనిపించలేదు. అండ్ దానికి ప్రైస్ కూడా అంత వర్త్ కాదు. 320 రూపీస్ తీసుకున్నాడు. మటన్ ముక్కలు సరిగ్గా ఉడకలేదు. దీనికైతే నేను ఓవరాల్గా రేటింగ్ చూసుకుంటే 10కి 5 ఇస్తా, అంతకుమించి ఎక్కువ ఇవ్వను. అంత హైప్ ఎందుకు ఉందో నాకైతే అనిపించలా. సో ఇది అయిపోయింది కదా, మనం మన నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్దాం, థర్డ్ స్పాట్కి. అండ్ అది మన లాస్ట్ స్పాట్. మైసూర్ అంటే ఏంటి, మైసూర్ పాక్ కదా. సో మైసూర్ పాక్ ఒరిజినల్ దొరుకుతుంది ఇక్కడ మైసూర్లో. దానికి ఒక స్పెషల్ షాప్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి మనం మైసూర్ పాక్ అయితే ట్రై చేద్దాం, పదండి. సో మనమైతే ఇప్పుడు మన థర్డ్ స్టాప్ అండ్ లాస్ట్ స్టాప్ అయితే వచ్చేసినాం. ఈ ప్లేస్ వచ్చేసి గురు స్వీట్ మార్ట్. ఇక్కడ మీకు బెస్ట్ మైసూర్ పాక్ అయితే దొరుకుద్ది. మైసూర్ పాక్ కి మైసూర్ ఫేమస్ అయితే ఆ మైసూర్కే ఈ గురు స్వీట్ మార్ట్ ఫేమస్ మైసూర్ పాక్ చేయడంలో. దీని స్టోరీ కొంచెం మనం తెలుసుకున్నామంటే, రాజుగారి టైంలో కాకాసుర మద్దప్ప అని ఒక చెఫ్ ఉండేవాడు ప్యాలెస్ లో. ఆయన మహారాజు గారి కోసం మైసూర్ పాక్ అని ఒక స్పెషల్ డిష్ ని క్రియేట్ చేశాడు. అది చాలా ఫేమస్ అయింది. అది ఎంత ఫేమస్ అయిందంటే, ఆయన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గురు స్వీట్ మార్ట్ ని ఓపెన్ చేశారు డైరెక్ట్ గా ఆయన పేరు మీద. మైసూర్ లో మైసూర్ ప్యాలెస్ అంత ఫేమస్, మైసూర్ పాక్ అంత ఫేమస్, ఆ మైసూర్ పాక్ ని కనిపెట్టిన ఈ గురు స్వీట్ మార్ట్ అంతే ఫేమస్. ఇక్కడ మైసూర్ పాక్ తినాలంటే జనాలు లైన్ లో కొట్టుకొని చేస్తుంటారు. ఈరోజు మనం వెళ్ళి ఆ లైన్లో కొట్టుకొని ఆ ఒరిజినల్ మైసూర్ పాక్ని టేస్ట్ అయితే చేద్దాం. సో గైస్, మనమైతే ఘీ బాదం మైసూర్ పాక్ అయితే తీసుకున్నాం. 3 పీస్ ఇచ్చాడు, 3 పీసులు 150 రూపాయలు అంట. మొత్తం అంతా ఘీ వేసుకుంటున్నాడు. ట్రై అయితే చేద్దాం ఎలా ఉంది. చాలా బాగుంది. ఘీ ఫ్లేవర్ బాగా కనబడుతుంది. ఘీ ఫ్లేవర్స్ చాలా బాగా కనబడుతున్నాయి ఇందులో. రియల్ మైసూర్ పాక్. సో చూసారు కదా, మనం ఈరోజు మొత్తం మైసూర్లో ఏమేమి తిన్నాం. చాలా బాగా అయితే ఫుడ్ అయితే బాగుంది, టేస్టీగా ఉంది. మార్నింగ్ దోశలు అయితే అల్టిమేట్. మధ్యాహ్నం తిన్న లంచ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఆ పులావ్ అంతగా నాకు నచ్చలేదు, మటన్ సరిగ్గా ఉడక్క. బట్ ఈవినింగ్ ఈ మైసూర్ పాక్ ఏదైతే ఉందో అది ఇంకా అల్టిమేట్. మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ తిన్న మైసూర్ పాక్ బ్యాలెన్స్ చేసింది, లంచ్ ఒకటి తప్ప. సో ఈ రోజుకి ఇంతే గైస్. ఇంకా మనం నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ స్టాప్ ఎక్కడుందో చూసుకొని అక్కడ మళ్ళీ ఫుడ్ వీడియోస్ చేసుకుందాం. అప్పటి వరకు కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై గైస్.